హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ నా స్టైల్లో నేను ఇంట్లో ఎలా తయారు చేస్తానో అది మీకు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా చూపిస్తున్నానండి. నేను చూపించిన విధంగా ట్రై చేశారంటే 100% పుల్లలుగా రైస్ పుల్లలుగా చికెన్ అనేది మంచిగా ఉడికి చాలా టేస్టీగా ఉండేలా ఉంటుందండి. ఒక్కసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం డీటెయిల్గా ఉంది వీడియో, కొంచెం లెంతీగా అనిపించవచ్చు, బట్ ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూసేయండి. రైతాతో ఆనియన్స్ పెట్టేసి సర్వ్ చేశారనుకోండి, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాప్ ద బెల్ ఐకాన్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. నేను చికెన్ కర్రీ కోసము చికెన్ తీసుకొచ్చుకున్నాను, కానీ చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. సో చికెన్ బిర్యానీ చేస్తున్నాగా వీడియో చేద్దామనేసి మళ్ళీ గుర్తొచ్చేసి ఇలా వీడియో తీస్తున్నాను. చికెన్ పీసెస్ ఇలా స్కిన్లెస్ అండి, చిన్న పీసెస్ చూస్తున్నారు కదా, చిన్న పీసెస్ని ఇలా కడిగి పెట్టేసుకున్నాను. దీంట్లోకి ఒక 2 బగారాకులు వేసుకున్నాను, కొత్తిమీర గుప్పెడంతో పుదీనా, ఒక 2 పచ్చిమిర్చిలు ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక 2-3 స్పూన్ల కారము, ఒక 1 స్పూను సాల్ట్ అండి. నేను రుచికి సరిపడా వేసుకున్నాను. చూస్తున్నారు కదా, కప్పు కర్డ్ అండి, కర్డ్ తీసుకుంటున్నాను దీంట్లోకి. బ్రౌన్ ఆనియన్స్ కోసము ఆనియన్స్ వేగుతున్నాయండి. ఇక్కడ మనము చికెన్ బిర్యానీలోకి కర్డ్ వేస్తే సరిపోతుంది, బట్ ఏంటంటే ఇలా పేస్ట్ వేసామనుకోండి, టమాటాను ఆనియన్ మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్, మనకి కర్రీ అవసరం ఉండదు, మన రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది బిర్యానీ అనేది. సో నేను ఇలా మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్గా, ఆనియన్ ముక్కలు, ఒక 2 టమాటాలు అండి, ఇలా కట్ చేసి వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా టమాటాలని మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని ఇప్పుడు మనము మ్యాగ్నేట్ చేసుకుని చికెన్లోకి యాడ్ చేసుకుందాం. దీంట్లోకి ఒక 2 లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, బగారపు అంటారు కదా, అనసపు, అది కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకుందాము. ఉప్పు కారం పట్టేలాగా ముక్కలకి మంచిగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి, స్మాష్ చేసుకుంటూ. ఇంత బాగా మిక్స్ చేస్తే చికెన్కి ఉప్పు కారాలు మసాలాలు అనేవి మంచిగా పట్టేసుకుంటాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తీసుకున్నాం కదా 1 కప్ కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. దీంతోపాటు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న టమాటా మిక్స్ ఉంది కదా, ఆనియన్ టమాటా మిక్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పటికి మనము వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి నేను 1 స్పూను నెయ్యి యాడ్ చేస్తున్నానండి, ఒక 2 స్పూన్స్ నెయ్యి. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్కి వేయించుకున్న నూనె అనేది యాడ్ చేస్తే ఇది మంచిగా స్మెల్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. దాంతోపాటు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది అంత బాగా వస్తుంది. చికెన్ మ్యాగ్నేట్ చేసేదాన్ని బట్టే చికెన్ దమ్ బిర్యానీ అనేది టేస్ట్ రుచి అనేది బాగుంటుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం స్మాష్ చేయాలండి పీసెస్ని కూడా, ఎందుకంటే ఇవి మనం తీసుకున్న ఈ మిక్స్ ఉంది కదా, ఈ ప్యూరీ అనేది దాన్ని మంచిగా పట్టుకోవాలండి. ఈ మసాలాలన్నీ మిక్స్ అవ్వాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదండి, దాంట్లోకి నేను బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా బిర్యానీ మసాలా, అండ్ కొద్దిగా గరం మసాలా,
మసాలాలు యాడ్ చేస్తే అంత బాగుంటుంది ఫ్లేవర్ అనేది. రెస్టారెంట్ స్టైల్లో రావాలి ఇంట్లో దమ్ బిర్యానీ అంటే 100%. అండ్ కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. మన ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటున్నాం కదా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక్క 2-3 నిమిషాలు మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. స్మెల్ అనేది తెలుస్తుంది నాకు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. లైక్ అండ్ షేర్. ఎలా ఉందో ఒకసారి చికెన్ బిర్యానీ చేశాక చూసి నా వీడియోలో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్స్ చేసిన దాన్ని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకొని ఒక్క 40 minutes or 30 హాఫ్ అన్ అవర్ అన్నా మంచిగా పక్కన పెట్టేసుకోవాలండి. ఈ మిక్స్ అనేది మంచిగా చికెన్కి పట్టేసుకుంటుంది కదా. ఒక హాఫ్ అన్ అవర్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. మనకు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి నేను. చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ క్వాంటిటీ తీసుకుంటున్నాను నేను. టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కదా. 2 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా. నేను హాఫ్ గ్లాస్కి ఎక్కువ, ఫుల్ గ్లాస్కి తక్కువ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. మొత్తం బాస్మతి రైస్తోనే చేయొచ్చు అండి. బట్ ఏంటంటే నార్మల్ రైస్ కూడా యాడ్ చేస్తే ఏంటంటే పిల్లలకి డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే, ఇప్పుడు వీటిని మంచిగా ఒక 2 times కడిగేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. 2 times కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇట్లా నానబెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మనం చికెన్ మ్యాగ్నేట్ అయ్యేలోపు ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని నాననివ్వాలండి. ఇప్పుడు మనము రైస్ కుక్ చేసుకోవాలి కదండి, బాస్మతి రైస్. దానికోసము ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ తీసుకునండి. దీంట్లోకి ఒక 2 బగారాకులు, ఒక 3-4 మిరియాలు, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, అనాస పువ్వు అంటారు కదండి, బగారా పువ్వు, ఇది వేస్తున్నాను. కొంచెం సాజీరా అండి. ఇది వేసుకున్నాక దీంట్లోకి రైస్ పొడి పొడిగా రావడం కోసం ఒక 1 స్పూను ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత నీళ్ళు మసిలే వరకు మూత పెట్టి ఉంచేసుకోవాలండి. చూడండి, మనం అన్నీ రైస్ చేసుకున్నాం కదా మసాలాలన్నీ. ఇప్పుడు వాటర్ అనేది మరుగుతుంది కదా. దీంట్లోకి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది 70% కుక్ అయితే చాలండి. 70% కుక్ అవ్వకున్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో మనం నార్మల్ రైస్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక 50% కుక్ అయినా సరిపోతుంది. దీన్ని కలుపుతూ ఉండొద్దండి. ఊరికే కలిపితే బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది. జస్ట్ ఇలా ఈ జల్లెడతో ఇలా అంటూ ఉండాలి మధ్యలో. ఓకే, చూసారు కదా, రైస్ కుక్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందండి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, చూసారు కదా. దీంట్లోకి పైన ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అనేది వేసి పెట్టేసుకోండి.
ఎందుకంటే మనకి రైస్ అనేది 50% కుక్ అయిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకుంటాం కదా. నేను వీడియోలో చూపించడం స్కిప్ చేశాను. దీంట్లోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి పెట్టుకోండి. ఇలా జల్లెడతో ఇలా అంటూ ఉండాలండి. చూసారు కదండి, మన రైస్ అనేది 50% కుక్ అయిపోయిందండి. ఇలా విరిస్తే విరిగిపోవాలి కొంచెము. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, దీంట్లోకి రైస్ని ఇలా వాటర్ లేకుండా వాటర్ అనేది వడగట్టేసేసుకొని దీంట్లోకి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఓకే, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. నేను సింగిల్ లేయర్ యాడ్ చేస్తున్నానండి. కొందరు ఏంటంటే రైస్ యాడ్ చేసి మళ్ళీ పైన చికెన్ యాడ్ చేస్తారు. నేను మొత్తం కింద చికెన్ ఉంచేసి పైన రైస్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూసా, ఇలా స్ప్రెడ్ చేసిన రైస్లోకి ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్, నేను ఇక్కడ ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి, ఆరెంజ్ ఫుడ్ కలర్. మీరు ఎల్లో ఫుడ్ కలర్ అయినా వాడచ్చు. కొంచెం నిమ్మరసం వేసేసి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేను నెయ్యి యాడ్ చేస్తున్నానండి. పైన ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మంచిగా దమ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని దమ్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉంచాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీని మీద బరువు ఉండేలాగా ఏదైనా పెట్టుకోండి. నేను ఇది పెట్టేస్తున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి. అప్పుడు మనకి చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది, బిర్యానీ అనేది మంచిగా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు మనం వేడి వేడి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూసేయండి, చూసారు కదా, రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉంది, చూస్తున్నారు కదా. మనకి వాటర్ ఉండకుండా చూసుకోవాలండి. చూసారు కదా, ముక్క అనేది కూడా మంచిగా ఉడికిపోయిందండి. రెస్టారెంట్లోకి వెళ్ళే బదులు ఇంట్లోనే ఇలా ఈజీగా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసేసుకోండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను పీసెస్ అనేవి చిన్నగా తీసుకున్నాను కదా. మీరు చికెన్ షాప్కి వెళ్తే బిర్యానీ పీసెస్ అంటే పెద్దగా లెగ్ పీసెస్ అని కొట్టిస్తారండి. ఇది నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అండి. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు ప్లేట్లోకి ఇలా ఆనియన్స్ రైతాతో సర్వ్ చేసేసేయండి.